నువ్వు మెలకుగా ఉన్నావనుకో పాల కోసం ఏడుస్తావు. అమ్మో నాకు చాలా భయం వేసిద్దిరా, ప్లీజ్ పడుకో. ఏయ్, బాబు అలా ఏడుస్తుంటే ఎత్తుకోకుండా చూస్తూ నిలబడ్డావే? మేడం గారు బాబుని ముట్టుకోవద్దని చెప్పారు సార్. వద్దు వద్దు, వీణ్ణి ఎవరు ముట్టుకోవద్దు. బాబు ఏడుస్తున్నాడు. అలేఖ్యా, అలేఖ్యా, అమ్మా అలేఖ్యా, బాబు ఏడుస్తున్నాడు. ఏమైంది అలేఖ్యకి? బాబు ఏడుస్తుంటే అసలు ఏం పట్టించుకోవడం లేదు. అరే ఏడవుకురా, ఏడవుకు, నా బంగారు కొండవు కదా. ఏడవుకమ్మా, ఏడవుకు. బాబు గారు, బాబుకి సోఫాలో బెడ్ అరేంజే. అలాగే బాబు. బుజ్జు అమ్మ, బుజ్జు బుజ్జు. ఒరే మనవడా, మీ అమ్మేమో నిన్ను టచ్ చేయొద్దు అంటుంది. నీ మీద మాకెవ్వరికి ప్రేమ పెరగకూడదని చెప్పింది. ఇప్పుడు నిన్ను ముట్టుకోవడం తప్పడం లేదు. మనవడు అలా ఏడుస్తూ ఉంటే చూస్తూ ఎత్తుకోకుండా ఏ తాతయ్యకి మాత్రం మనసు ఒప్పుతుందిరా? చెప్పు. ఒరే మనవడా, అప్పుడు మీ అమ్మతోనే ఎక్కువసేపు గడపాలనిపించేదిరా, కానీ గడపలేకపోయేవాణ్ణి. ఏ రాత్రి ఎవరిని చంపాల్సి వస్తుందో తెలిసేది కాదు. అనుక్షణం రివాల్వర్లతోనూ కత్తులతోనూ తిరిగేవాణ్ణి. ఇప్పుడు నేను టచ్ చేయొద్దని మీ అమ్మేమో కండిషన్స్ పెడుతోంది.
నువ్వు ఏడుస్తుంటే తాతగా నేను ఎత్తుకున్నాను. నా జీవితం అప్పుడు అలాంటిది, ఇప్పుడు ఇలా తయారైంది. ఒరే బంగారం, మీ అమ్మది నాది నీది ఒకే బ్లడ్ రా. సొంత కూతురైన మీ అమ్మని నేను దత్తత తీసుకోవాల్సిన కర్మ పట్టిందిరా. నేనేనమ్మా నీ రక్తం పంచిన తండ్రిని అని చెప్పే పరిస్థితి ఈ దురదృష్టవంతుడైన తాతయ్యకి రావడం లేదురా. రై, తెల్లారితే మీ అమ్మతో నాకుందిరా, మామూలుగా ఉండదు. నీ మనవణ్ణి ముట్టుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు ముట్టుకున్నావు, ఎవరు ఎత్తుకోమని చెప్పారు అని నా క్లాస్ పీకుతుందిరా. మామూలుగా ఉండదు. అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుందిరా. ఆవిడంతేరా, మనమేం చేయగలం చెప్పు. మీ అమ్మని పెంచిన ధనుంజయరావు మీ అమ్మ తిట్టే తిట్లను భరించి అందులోనే ప్రేమను చూసుకున్నాడురా. నేను అలాగే చూసుకుంటాను. ఏం చేస్తాం చెప్పు. నిద్రపో అమ్మా, నిద్రపో. జోలాలి లాలి లాలి. బాబుగారు, ఏంట్రామయ్యా? అలేఖ్య మా నిద్రలేచే టైం అయింది. తొందరగా బాబుని తీసుకెళ్ళి ఆ పక్కన పడుకోబెట్టండి. అవునవును, అమ్మాయి నిద్ర లేచేలోపు వీడిని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టాలి, లేకపోతే ఇక్కడ పెద్ద భూకంపం వస్తుంది.
వెధవ రాత్రంతా పడుకునే ఉన్నాడు, ఇంకా లేవలేదు. మధ్యలో ఏడ్చి నిద్ర లేపుతాడేమో అనుకున్నాను, కానీ వీడింకా లేవలేదు. ఒక్కోసారి వీడి అమ్మకి బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. నీలాంబరి, నీలాంబరి, వస్తున్నానమ్మా. ఇదిగో రాత్రి బాబు నేను ఎత్తుకున్నానని, నా పక్కలో పడుకోబెట్టుకున్నానని అలేకి అమ్మకి చెప్పు, అర్థమైందా? అలాగేనండి. ఉమ్. అమ్మగారు, ఇదిగో బాబుకి స్నానం చేయించాలి, రెడీ చెయ్యి. అలాగేనండి. నీలాంబరి, బాబుకి స్నానానికి ఎక్కడ ఏర్పాటు చేస్తావు? బాత్రూంలోనండి. వాట్? వీడెవడనుకుంటున్నావు? ఈ అలేఖ్య కొడుకు. వీడికి ఏది జరిగినా రిచ్గా జరగాలి, ఏమాత్రం తగ్గకూడదు. మన స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. రే కన్నా, గుడ్ మార్నింగ్. నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వస్తాను, తర్వాత నీకు స్నానం చేయిస్తాను, సరేనా? మేడం, ఈయనే ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే మేడం. అలా కూర్చోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. పనేంటో చెప్పకుండా డబ్బులు ఇస్తున్నారు? మీరు చెయ్యగలిగే పని కాబట్టే, మీరు చెయ్యగలరు అనే నమ్మకం ఉంది కాబట్టే ముందుగానే మీకు డబ్బులిస్తున్నాను. నేనేం చేయాలి మేడం? సెంట్రల్ జైల్లో సూర్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ ఉన్నాడు కదా? అవును మేడం, ఉన్నాడు. హత్యానేరం కింద జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.
ఇంతకుముందు నా ఆధ్వర్యంలోనే కోర్టుకు కూడా తీసుకెళ్లాను. మళ్ళీ కోర్టుకు ఎప్పుడు తీసుకెళ్తారు? ఈ నెలలోనే 28వ తారీఖు మేడం. ఖచ్చితంగా 28వ తారీఖేనా? ఖచ్చితంగా 28వ తారీఖే మేడం. ఏ మేడం? ఆ రోజు ఆ సూర్యనారాయణ అనే వ్యక్తి కోర్టు వరకు వెళ్ళకూడదు. అర్థమైంది మేడం. ఆ సూర్యనారాయణ తప్పించాలి, అంతే కదా? నో, మధ్యలోనే ఆ సూర్యనారాయణని లేపేయండి. ఏంటి మేడం మీరు అనేది? లేపేయాలా? యు మీన్ చంపేయాలా? అవును, చంపేయాలి. రిలాక్స్. యాక్సిడెంట్ చేసి చంపుతారో ఎన్కౌంటర్ చేసి చంపుతారో మీ ఇష్టం, కానీ ఆ సూర్యనారాయణ అకౌంట్ మాత్రం సెటిల్ అయిపోవాలి. మీ ముందున్నది కేవలం అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయిన తర్వాత దీనికి డబుల్ అమౌంట్ మీ చేతికొస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు మేడం. జైల్లో ఆ సూర్యనారాయణ అంటే అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఆయన విశ్వరూపం తెలియక వాళ్లంతా అతని మీద మంచి ఒపీనియన్ పెట్టుకునుంటారు. ఇంతకీ ఆ సూర్యనారాయణ మీద మీకెలాంటి ఒపీనియన్ ఉందో చెప్పండి. ఏ చేయలేరా? లేదు మేడం. అయినా ఇంత డబ్బు ఆఫర్ చేశారు, ఇంకా ఇస్తామంటున్నారు. సెకండ్ ఒపీనియన్ లేకుండా మీరు చెప్పినట్టే లేపేస్తాను. అంతేకాదు, ఆ సూర్యనారాయణని చంపేసిన తరువాత మీ పై ఆఫీసర్లతో మాట్లాడి మీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. 28వ తారీఖు వాడి డెత్ డేట్. తప్పకుండా మేడం.
28వ తారీఖు సూర్యనారాయణ అన్న వ్యక్తి తప్పించుకొని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసిన ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం అని మీరు పేపర్లో చూస్తారు. అశ్వినికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే రోజు 28